ఒకప్పుడు వాక్యంగా ఉన్న యేసు శరీరధారిగా భూమి మీదకి వచ్చింది దేనికో తెలుసా? మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. జాగ్రత్తగా వినండి అమ్మా. యేసు ప్రభు భూమి మీదకి దేనికి వచ్చాడు? ఇప్పుడు ఆత్మను రక్షించడానికి. ఇప్పుడు ఆయన మనం దేనికోసం నమ్ముకోవాలి? నా ఆత్మను రక్షించు ప్రభువా. స్టెఫన్ని రాళ్లతో కొట్టేస్తున్నారు. ఏమని ప్రార్థన చేశాడు? నా ఆత్మను నీ యొద్దకు చేర్చుకో, ఆత్మను చేర్చుకో, ఆత్మను చేర్చుకో, ఆత్మను చేర్చుకో. శరీరం ఏమంటయ్యా? ఇప్పుడు వీళ్ళు కొడితే చేస్తుంది. వీళ్ళు కొట్టకపోయినా 60-70 సంవత్సరాల తర్వాత ముసలైపోయి చచ్చిపోద్ది. చావదా? చేస్తుంది. లోపల ఉన్న ఆత్మకు చావుందా? లేదు. కనుక దాన్ని రక్షించడానికి క్రీస్తు వస్తే ఏమండి, ఈ రోజు క్రైస్తవ్యానికి చాలా మంది చేస్తున్న బోధ అండి, యేసు ప్రభువుని నమ్ముకోండి రోగాలు పోతాయి, యేసు ప్రభువుని నమ్ముకోండి ఉద్యోగాలు వస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకోండి పెళ్లిళ్ళు అవుతాయి. ఇదా చేయాల్సిన బోధ? ప్రభు పేరట బోధ మారింది. అందుకే చాలా మంది ప్రభువులోకి రావటం లేదు, రక్షణలోకి రావటం లేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా ఉండిపోయింది. ఎప్పుడు కూడా నీకు ఉద్యోగాలు వ్యాపారాన్ని ప్రజలందరూ వాటి కోసం తిరుగుతున్నారు. అవి నెరవేరకపోయేసరికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేవాడిని ఏదో ఉద్యోగం ఇస్తారని పాస్టర్ గారు చెప్పారు, ఇవ్వట్లేదని గుడి మానేశానండి. మానేస్తాడు. మరి నువ్వు సరైన బోధ చేయలేదు, నువ్వు సరైన విశ్వాసాన్ని కట్టలేదు, బైబిల్లో దేవుడు చెప్పలేదు. నువ్వు వాడిని ఆత్మ వైపు మళ్లించాలంటే శరీరం వైపు మళ్లించావు. ఆ శరీర కోరికలు తీరకపోతే దేవుడిని వదిలేస్తున్నాడు. ఆత్మ కోసం దేవుడిని నమ్మాలి. మళ్ళా చెప్తున్నాను, ఆత్మ కోసం దేవుడిని నమ్మాలి. ఈ శరీరాన్ని ప్రభు పనిలోకి నువ్వు పెట్టాలి. శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు దేవుడిని నమ్మటం.